హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఇది పిల్లలకి అయితే చాలా నచ్చుతుందనమాట. పిల్లలు ఎవరైతే వెజిటబుల్స్ తక్కువగా తింటుంటారో అలాంటి వాళ్ళకైతే ఇది చాలా యూజ్‌ఫుల్ వీడియో అని చెప్పొచ్చు. పిల్లలు మామూలుగా అయితే వెజిటబుల్స్ కొన్ని నచ్చవు, కొన్ని నచ్చుతాయి, కొన్ని సైడ్ పెట్టేస్తూ ఉంటారు కదా! అలా కాకుండా ఇలా మిక్స్డ్ వెజిటబుల్స్‌తో పాన్ కేక్స్ చేసి పెట్టండి. చాలా బాగా తింటారనమాట. సో, ముందుగా అయితే పాన్ కేక్స్ కోసము ఇక్కడ నేను వెజిటబుల్స్‌ని ఇలా సన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకుంటున్నాననమాట. ఇక్కడ నేను 2 వరకు బంగాళాదుంపలు తీసుకున్నాను. ఇలా ఈ 2 దుంపల్ని చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకోవాలి. అలానే నెక్స్ట్ వచ్చి ఆనియన్, అలాగే క్యారెట్, క్యాప్సికము, అలాగే క్యాబేజ్ కూడా తీసుకున్నాననమాట. సేమ్ అలానే ఆనియన్ కూడా చిన్న పీసెస్ అంటే సన్న పీసెస్ కొంచెం పొడవుగా అయితే కట్ చేసి పెట్టేసుకోండి. ఇలా తరుక్కున్న తర్వాత ఈ ఆనియన్స్‌ని విడదీసేసుకోండి. అండ్ అలాగే ఇప్పుడు క్యారెట్ కూడా సన్నగా తరిగైతే పెట్టేసుకోండి. ఇలా తరిగి మరీ ఇంత పొడవు అవసరం లేదండి. కొంచెం హాఫ్ అండ్ హాఫ్ చేయండి క్యారెట్ అయితే. అండ్ క్యాప్సికమ్ కూడా అంతే చాలా పొడవుగా ఉంటాయి కదా! మిడిల్‌లోకి అయితే కట్ చేసుకోండి. అండ్ క్యాబేజ్ కూడా తీసుకున్నాను. మరీ ఎక్కువైతే అవసరం లేదు. క్యాబేజు కొద్దిగానే తీసుకున్నాననమాట. ఇవి కూడా చిన్న ముక్కలుగా తరిగేసుకొని మళ్ళీ సైడ్‌కి కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న మొత్తం వెజిటబుల్స్‌ని ఒక బౌల్‌లోకి వేసేసుకుంటున్నాను. ఇక్కడ క్యాబేజు, క్యాప్సికమ్, క్యారెట్, అలాగే పొటాటో, అలాగే ఆనియన్ కూడా వేసేసుకున్నాననమాట. ఇలా వేసుకున్న వెజ్జీస్‌లోకి మనం ఇప్పుడు కొంచెం మసాలాని యాడ్ చేసుకుందాము. మరీ ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దానికంటే ముందు ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని తీసుకున్నాను. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు పొడి బియ్యపు పిండినైతే తీసుకున్నాను. ఇలా పొడి బియ్యపు పిండి తీసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు, 2 టేబుల్ స్పూన్స్ వరకు కారము, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా అయితే వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను రుచికి తగ్గట్టుగా. అండ్ అలాగే మధ్యలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ అయితే వేసుకోవద్దు. అండ్ పొడి కూడా 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసుకుంటే అసలు బాగోదనమాట. అది పకోడా అయిపోతుంది. సో, అలా కాకుండా లైట్‌గా పౌడర్ అయితే ఇలా 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకొని ఇలా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత ఒక బటర్ పేపర్ తీసుకొని చిన్న పాన్ కేక్స్ లాగా ఒత్తేసుకొని పెనం మీద వేసేసుకోండి. అంతే అండి. చాలా సింపుల్ అనమాట. అండ్ పిల్లలైతే వెజిటేబుల్స్ చక్కగా అసలు ఒక్కటి కూడా వదలకుండా తినేస్తారనమాట. ఇలా అప్పుడప్పుడు వాళ్ళ స్నాక్స్ టైంలో ఇలా వెజ్జీస్ అన్నీ ఇంక్లూడ్ చేసి ఇలా పాన్ కేక్స్ అయితే చేసియండి. హ్యాపీగా తినేస్తారనమాట. పిల్లలే కాదండి పెద్దలు కూడా చాలా హ్యాపీగా తింటారు. అంత టేస్టీగా ఉంటాయి. సో, మళ్ళీ చేయమని కూడా అడుగుతారనమాట. సో, అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.